నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్, అదే రోజున ఫలితాలు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి కీలక నిర్ణయాలు. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం. రాష్ట్రంలో మరో డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు. హైదరాబాద్లో కార్పొరేట్ డివిజన్లకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. 150 డివిజన్లకు 300 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడి. ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిపిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఎన్జీల డొమైన్తో పైరసీ సినిమాలను రవి పోస్ట్ చేసేవాడన్న అడిషనల్ సిపి శ్రీనివాస్. త్వరలోనే మూవీ రూల్స్ తమిళ్ ఎంవీ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని హెచ్చరిక. అయోధ్యలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం. రామ్లల్లా మందిర శిఖరంపై పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని. రఘుకుల రాముడి ధ్వజం భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి చిహ్నమన్న మోదీ. సైన్యం లౌకిక స్వభావం, క్రమశిక్షణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఆర్మీ యూనిఫామ్ ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావుండకూడదన్న అత్యున్నత న్యాయస్థానం. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఓటమి అంచున భారత్. టీమిండియా ముందు 549 పరుగుల విజయ లక్ష్యం. రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంత్ సేన. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామాల్లో 3 దశల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తామని ఎస్ఈసి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రంలోగా ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎస్ఈసి వెల్లడించారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 స్థానాలకు, అదే 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. తొలిదశ ఎన్నికలు జరిగే 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు మెంబర్ స్థానాలకు 27వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి గ్రామాలు, మండలాల వారీగా రిజర్వేషన్ల వివరాలతో గెజిట్ను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల రిజర్వేషన్లపై మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించిన నేపథ్యంలో నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 46వ నెంబర్ జీవోను జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల రిజర్వ్కు సంబంధించి మార్గదర్శకాలను జీవోలో పొందుపర్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకూడదని జీవోలో పేర్కొంది. రాష్ట్రంలో 545 మండలాలు, 12,760 గ్రామాలు, 1,13,534 వార్డులు ఉన్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించనున్నారు. తాజాగా జారీ చేసిన జీవో ప్రకారం వార్డు సభ్యులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 ఆధారంగా రిజర్వేషన్లు కల్పించనున్నారు. కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో ఏ కేటగిరీకి రిజర్వేషన్లు కేటాయించారో వాటిని పరిగణలోకి తీసుకుని తాజా రొటేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. 100కు 100% ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేస్తారు. ఎస్టీ రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి తర్వాత ఎస్సీ, బీసీ కేటాయింపులు జరుపుతారు. మహిళల రిజర్వేషన్ అన్ని కేటగిరీల్లో ప్రత్యేకంగా లెక్కించి అమలు చేస్తారు. ఇక 2019 ఎన్నికల తర్వాత నోటిఫై చేయబడిన గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికలను మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. అటువంటి పంచాయతీలలో అమలు చేయబడిన ముందస్తు రిజర్వేషన్లు పరిగణించబడవు. ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లతో కూడిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఈసీకి తెలిపింది. మరోవైపు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కసరత్తు వేగవంతం చేసింది. జిల్లాల్లోని ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాగా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేసిన నేపథ్యంలో త్వరలో పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ విస్తరణ, డిస్కమ్ ఏర్పాటు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు, యంగ్ ఇండియా స్కూళ్లకు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులు ప్రెస్ మీట్ నిర్వహించి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణకు కూడా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. పెద్ద అంబర్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దుమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూమ్కుంట, కొంపల్లి, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్, బోడుప్పల్, నిజాంపేట్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, ఫిర్జాదిగూడ, జవహర్ నగర్ మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయన్నారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్
రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఒక్కో డివిజన్లో అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయల చొప్పున నిధులను కేటాయించింది. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడించారు. మొత్తం 150 డివిజన్లకు గాను 300 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. బాధ్యతను నాపై దాదాపు 5 ఏళ్లలో నగరంలో రోడ్లు, డ్రైనేజ్, ఫ్లైఓవర్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వంటి ప్రాథమిక సదుపాయాలు మరింత విస్తరించాం. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా శుభ్రతతో కొత్త ప్రమాణాలు నెలకొల్పాం. థీమ్ పార్క్స్, అర్బన్ ఫారెస్ట్, పచ్చదనం పెంపుకు ప్రత్యేక కృషి చేశాం. డిజిటల్ సర్వీసెస్, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, ఈ ఆఫీస్ సిస్టమ్తో నగరపాలన పారదర్శకత పెంపొందించే ప్రయత్నం చేశాం. గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం గిరిగాం లీంగూడ గ్రామంలో చిరుతపులి కలకలం రేపుతోంది. సమీప అటవీ ప్రాంతంలో పశువులను మేపేందుకు తీసుకువెళ్లగా లేగదూడపై చిరుత దాడికి పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత పాదముద్రలతో పాటు పరిసరాలను పరిశీలించారు. చిరుతపులి సంచారంతో తాము వ్యవసాయ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి గులాబ్ సింగ్ మాట్లాడుతూ పశువులపై దాడి చేస్తే బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. కొన్ని రోజులు గ్రామస్తులు, రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్లకపోవడం మంచిదన్నారు. చిరుతకు హాని చేసే విధంగా ఎలాంటి ఉచ్చులు, వలలు, విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదన్నారు. మనుషులపై దాడి చేయదు. విలేజ్ దగ్గర ఒక చిరుత ఇప్పుడు ప్రకటనలు. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. యువత అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని ఖమ్మం రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా యువ భారత్ ఆధ్వర్యంలో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా యూనిటీ మార్చ్ కార్యక్రమాన్ని రవిచంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ భారత సంతతికి చెందిన యువత పలు దేశాల్లో వివిధ పదవులను పొందారని, ఇది మన దేశానికి గర్వకారణమన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి వల్ల మన దేశం ఐక్యంగా ఉందన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవం అక్టోబర్ 31న స్టార్ట్ అయ్యి సంవత్సరం పొడుగునా చేసుకోవడానికి మనం దాన్ని గుర్తుంచుకోవాలి, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఒక 1 ఇయర్ పాటు వేడుకలు, తన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ తను చేసిన సేవలు ఈ దేశానికి ఎంత ఉపయోగపడ్డాయి,
యువతకు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, యువతకు కూడా తెలియపరచాడనే ఉద్దేశంతో చరిత్రనంతా కూడా మళ్ళీ పిల్లల దృష్టిలో రావాలని ఇవన్నీ చేసే ప్రయత్నం. రాజకీయాలకు అతీతంగా ఇవాళ మొత్తం దేశమంతా ఒకే మాట ఒకే బాట శాంతి మరి శుభ్ర వాతావరణంలో వెలుగొందేటట్టు ఆనాటి మహనీయులు మహాత్మా గాంధీ జాతిపిత అహింసా యుద్ధం చేసినటువంటి పరిస్థితి కానీ, ఆనాడు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా సర్దార్ పటేల్ని ఈ దేశం ఉన్నంతవరకు, సూర్యచంద్రులు ఉన్నంతవరకు కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునేటువంటి మహోన్నతమైనటువంటి జాతిరత్నం భరతమాత ముద్దుబిడ్డ. కాబట్టి ఆ సందర్భంగా రాబోయే జనరేషన్స్, వచ్చే జనరేషన్స్, ఇప్పుడున్న జనరేషన్స్ అందరం కూడా వారి యొక్క జీవితం అనే ఒక పాఠంగా, ఒక అనుభవంగా, ఒక మార్గదర్శిగా తీసుకుంటే ధైర్యానికి, సాహసానికి ఉక్కు మనిషిగా పేరొందినటువంటి ధీరోదాత్తుడు సర్దార్ పటేల్. సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాన భూమిక పోషించారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన యూనిటీ మార్చ్ను డీకే అరుణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ నేటి యువత పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి తమకు స్వాతంత్రం ఇచ్చిన నాయకుడిని తెలంగాణ ప్రజలు, యువత ఎన్నటికీ మరవరాదన్నారు. వారి ఆశయాల కొనసాగింపునకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి ఉత్సవాలను మరి ఏకా మార్చుల ద్వారా వారి యొక్క స్ఫూర్తిని యువతలో నింపాలనేటువంటి ఆకాంక్షతో మరి యువత పెద్ద ఎత్తున మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని వారి దేశం కోసం ఏ విధంగా అయితే స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారో, స్వతంత్రం తేవడంలో వారి కృషి గురించి కానీ, మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి 564కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశం అంతా ఒక్కటే అనేటటువంటి నిరూపించినటువంటి మరి నాయకుడు, మహానాయకుడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సినిమాల పైరసీకి సంబంధించి ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐబొమ్మ వెబ్సైట్ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్టు వెల్లడించారు. డొమైన్ను ఎన్జీలా కంపెనీలో రిజిస్టర్ చేశాడని, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడని, ఆయా వెబ్ సాఫ్ట్వేర్లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడని, తద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్సైట్లకు వెళ్లేదన్నాడు. ఇప్పటికీ మరికొన్ని పైరసీ వెబ్సైట్లు ఇదే పద్ధతిలో నడుస్తున్నాయని సైబర్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ తెలిపారు. మూవీ రూల్స్, తమిళ్ ఎంవీ లాంటి పలు పైరసీ వెబ్సైట్లు ఇప్పటికీ నడుస్తున్నాయని, ఆయా వెబ్సైట్ల నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో చెక్ డ్యాంలు కూలిపోవడంపై అనుమానాలున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాంలు ముఖ్యంగా తనుగుల, గుంపుల వద్దది కూలడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం చేయడమే ఈ పరిస్థితికి కారణమని, అయినా అనేక డ్యాంలను కాంగ్రెస్ నేతలే కాంట్రాక్టర్లుగా నిర్మించారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆదేశించిన విజిలెన్స్ విచారణ ఫలితమేంటని ప్రశ్నించారు. అక్రమాలు బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు పెట్టి ఆస్తులు జప్తు చేసి ఆ నిధులతోనే డ్యాంలు మళ్లీ కట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు పరస్పర ఆరోపణలతో తప్పులు కప్పిపుచ్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
దేశ చరిత్రలో మరో అధ్యాయం ఆవిష్కృతమైంది. అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తయిన సంకేతంగా గర్భగుడి శిఖరంపై ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎగురవేశారు. ఈ ధ్వజారోహణ ఉత్సవంతో దేశవ్యాప్తంగా రామభక్తుల హృదయాలు ఉప్పొంగిపోయాయి. 500 ఏళ్ల నిరీక్షణ, శతాబ్దాల సంకల్పం ఈరోజు ఫలించిందని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మార్గశిర శుద్ధ పంచమి, సీతారాముల వివాహ పంచమి, అభిజిత్ ముహూర్తంలో ఈ మహోత్సవం జరగడం విశేషం. పది అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉన్న ఈ కాషాయ ధ్వజంపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని, రాముడి సూర్యవంశానికి సూచికగా సూర్యుడు, కశ్యప మహర్షి మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు. అయోధ్యలో ఎగరవేసిన ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అయోధ్యలో ధ్వజారోహణం అనంతరం జై శ్రీరామ్ నినాదంతో మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. శతాబ్దాల గాయాలు, బాధలు నేడు నయమైనట్టు, 500 ఏళ్ల నాటి తీర్మానం నెరవేరినట్టు తెలిపారు. రామరాజ్య వైభవాన్ని ఈ జెండా ప్రతిబింబిస్తుందని, శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని అన్నారు. అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుంది అనడానికి ఈ పవిత్ర జెండా నిదర్శనంగా నిలుస్తుందని మోదీ వ్యాఖ్యానించారు. దేశం, ప్రపంచం రామమయంగా మారిందని అన్నారు. आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं. सदियों की वेदना आज विराम पा रही है. सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है. आज उस यज्ञ की पूर्णाहुति है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही. ఈ మహోన్నత సందర్భంలో రామభక్తులను, రామమందిర నిర్మాణంలో సాయం చేసిన వారందరినీ అభినందిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయని, అప్పటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మోదీ అన్నారు. ఈ ఆలయ పరిసరాల్లో 7 ఉప ఆలయాలు కూడా నిర్మించారని మోదీ తెలిపారు. మాతా శబరి, నిషాదరాజు, అహల్య, వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహర్షుల ఆలయాలు, జటాయువు, ఊర్ధ్వపుండ్ర నుంచి గిలహరి వరకు ప్రతి చిన్న కృషి గొప్ప సంకల్పానికి ఎలా దోహదపడుతుందో ఈ ఆలయాలు చెబుతున్నాయన్నారు. ప్రతి భక్తుడు ఈ 7 ఆలయాలను తప్పక దర్శించాలని ప్రధాని కోరారు. దేశ సంస్కృతి, పరంపర, ప్రజాస్వామ్యం పట్ల గర్వపడాలని కోరారు. ఉత్తరప్రదేశ్లోని ఉత్తర మేరూర్ గ్రామంలో 1000 ఏళ్ల క్రితమే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయని, లార్డ్ బసవన్న అనుభవ మంటపం గురించి తరతరాలకు చెప్పాలని ప్రధాని గుర్తు చేశారు. అయోధ్య ఇప్పుడు ఆధ్యాత్మికతతో పాటు ఆధునికతకు కేంద్రంగా మారుతోంది. రాంపథ్, భక్తిపథ్, జన్మభూమి పథ్, అంతర్జాతీయ విమానాశ్రయం, భవ్యమైన రైల్వే స్టేషన్, వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు, ప్రాణప్రతిష్ఠ తర్వాత 45 కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.
దీంతో అయోధ్య ప్రజల ఆదాయం భారీగా పెరిగింది. ఒకప్పుడు అభివృద్ధి పరంగా వెనుకబడిన అయోధ్య ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే అగ్రగామిగా ఎదుగుతోంది. 500 ఏళ్ల సంకల్పం, శతాబ్దాల త్యాగం, లక్షలాది మంది రామభక్తుల కల నేడు నెరవేరింది. ఈ ధర్మధ్వజం కేవలం రామమందిర గుర్తు మాత్రమే కాదు, భారత్ మళ్లీ తన స్వతంత్ర గాథను, తన ఘనమైన చరిత్రను ప్రపంచానికి చాటి చెబుతున్న సందేశం. జై శ్రీరామ్, జై హింద్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలన్నారు. దేశానికే శ్రీ గురు తేజ్ బహదూర్ మార్గదర్శి అని, భాజపా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదన్నారు. తేజ్ బహదూర్ చేసిన త్యాగాన్ని గుర్తించి జయంతి వర్ధంతులు నిర్వహిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు సైన్యం లౌకిక స్వభావం, క్రమశిక్షణపై కీలక తీర్పు ఇచ్చింది. హిందూ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించిన హిందూయేతర అధికారి తొలగింపును సమర్థించింది. యూనిఫామ్ ధరించిన తర్వాత వ్యక్తిగత మత విశ్వాసాలు, అభిప్రాయాలకు స్థానం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలకు లోబడటమే క్రమశిక్షణ అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు రాజీ లేని వైఖరి తప్పనిసరని, ఇది సైన్యం లౌకికతను కాపాడుతుందని పేర్కొంది. దేశ నిర్మాణానికి ఆదాయ సేకరణ కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ నిధులే మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం కోసం ఉపయోగపడతాయని ముర్ము గుర్తు చేశారు. ఇవాళ 76వ బ్యాచ్ భారత రెవెన్యూ సర్వీస్ శిక్షణార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పన్ను వసూళ్లు సాఫీగా, పన్ను చెల్లింపుదారులకు కనీస అసౌకర్యంతో జరగాలని రాష్ట్రపతి సూచించారు. ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు ప్రచారమైన అస్సాం ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ను అసలు కుట్రపూరితంగా హత్య చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అసెంబ్లీలో వెల్లడించారు. హత్య వెనుక ఉద్దేశం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసేదని ఆయన పేర్కొన్నారు. 5గురు నిందితులపై కేసు నమోదైందని, వారిలో ఒకరు నేరాన్ని నిర్వహించగా మిగతా వారు సహకరించారని దర్యాప్తులో తేలిందని తెలిపారు. డిసెంబర్లో ఛార్జ్షీట్ దాఖలైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని ప్రకటించారు. ఏకసభ్య కమిషన్ దర్యాప్తు గడువును డిసెంబర్ 12 వరకు పొడిగించింది. సింగపూర్ పోలీసులు కూడా కేసును పరిశీలిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు నష్టాల్లో ముగిశాయి. రోజంతా మోస్తరు శ్రేణిలో కదలాడిన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలోనే నిఫ్టీ 25,900 దిగువకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,008 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 84,536 నుంచి 85,110 మధ్య కదలాడింది. చివరికి 313 పాయింట్ల నష్టంతో 84,587 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 25,884.80 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 89 రూపాయల 20 పైసలుగా ఉంది. గోవాలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు ఇఫీ వేడుకల్లో భాగంగా దివంగత నటుడు ధర్మేంద్రకు నివాళులర్పించారు. ఈ మహానటుడు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేస్తూ ఫెస్టివల్ నిర్వాహకులు హోమేజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ రాహుల్ రావైల్ మాట్లాడుతూ ధర్మేంద్రను ఐకానిక్ నటుడిగా కొనియాడారు. ధర్మేంద్ర తనకు మెంటర్గా, తండ్రిగా దార్శనికతను చూపించారని తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఎదురుతోంది. టెస్ట్ మ్యాచ్ గెలవడం అటుంచి డ్రా చేసుకునేందుకే తంటాలు పడుతోంది. వికెట్లేమీ కోల్పోకుండా 26 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన సఫారీల జట్టు 4వ రోజు 5 వికెట్లు కోల్పోయి 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 288 పరుగుల తొలి ఆధిక్యంతో కలిపి భారత్ ముందు 549 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదన కోసం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్లు రాహుల్, యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచారు. జైస్వాల్ను యాన్సన్ అవుట్ చేయగా రాహుల్ని సైమన్ హార్మర్ తన తొలి ఓవర్లోనే క్లీన్ బౌల్ చేశాడు. సిరీస్ కోల్పోవడం దాదాపుగా ఖాయం చేసుకున్న భారత్ కనీసం మ్యాచ్నైనా నిలబెట్టుకోవాలంటే రేపు 8 వికెట్లను కాపాడుకోవాలి. కానీ సఫారీల జోరు చూస్తుంటే టీమిండియా వికెట్లను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు క్రీడా పండితులు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. డిసెంబర్ 11, 14, 17వ తేదీల్లో పోలింగ్, అదే రోజున ఫలితాలు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న రాష్ట్ర ఎన్నికల సంఘం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి కీలక నిర్ణయాలు. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం. రాష్ట్రంలో మరో డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు. హైదరాబాద్లో కార్పొరేట్ డివిజన్లకు 2 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. 150 డివిజన్లకు 300 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి వెల్లడి. ఐబొమ్మ రవి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిపిన సైబర్ క్రైమ్ పోలీసులు. ఎన్జీల డొమైన్తో పైరసీ సినిమాలను రవి పోస్ట్ చేసేవాడన్న అడిషనల్ సిపి శ్రీనివాస్. త్వరలోనే మూవీ రూల్స్ తమిళ్ ఎంవీ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని హెచ్చరిక. అయోధ్యలో అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం. రామ్ లల్లా మందిర శిఖరంపై పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని. రఘుకుల రాముడి ధ్వజం భారతీయ సంస్కృతి పునరుజ్జీవనానికి చిహ్నమన్న మోదీ. సైన్యం లౌకిక స్వభావం, క్రమశిక్షణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఆర్మీ యూనిఫామ్ ధరించాక వ్యక్తిగత అభిప్రాయాలు, విశ్వాసాలకు తావుండకూడదన్న అత్యున్నత న్యాయస్థానం. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో ఓటమి అంచున భారత్. టీమిండియా ముందు 549 పరుగుల విజయ లక్ష్యం. రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంత్ సేన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.